అన్ని ఎవరి కొరకు? అన్ని మన కొరకే. మనం ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక కారు కొనుక్కున్నా, ఒక సైట్ కొనుక్కున్నా, లేకపోతే ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నా, ఇది ఏది దేవుని కొరకు కాదు, దేవునికి ఉపయోగము కూడా కాదు. ఇవేమేమి ఇవన్నీ కూడా మన కొరకు, భౌతికంగా మనం ఈ భూమి మీద బ్రతకటం కొరకు మనము పడే ప్రయాసలో భాగాలు ఇవి. వీటన్నిటిని సంపాదించడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే సమయాన్ని కేటాయిస్తున్నాం, ధనాన్ని ఖర్చు పెడుతున్నాం, మన యవ్వనాన్ని ఖర్చు పెడుతున్నాం. వీటన్నిటిని ఖర్చు పెట్టి వీటిని సంపాదించి మనం సంతోషిస్తున్నాం. కానీ దేవుని కొరకు ఏం ఖర్చు పెడుతున్నాం? 1 గంట సమయాన్ని ఖర్చు పెడుతున్నామండి. ప్రార్థించడానికి 1 గంట సమయాన్ని తీసి, ఇదిగో ఈ రోజంతా నేను ఇంత పని చేశాను కాబట్టి మరి దేవుడికి ఏమి ఇవ్వాలి అని ఎప్పుడైనా ఆలోచించామా? మరి ఈ రోజు 24 గంటల సమయంలో అంటే 2 గంటలన్నర దేవుడికి ఇచ్చేయాలి. మరి ఇస్తున్నామా? దశమ భాగాన్ని ఇస్తున్నాం. మీరు కష్టపడి 10,000 రూపాయల నుంచి 1000 రూపాయలు తీసుకెళ్లి దైవజనుడికి ఇస్తున్నారు అంటే నేను అంటాను ఇది ఇంపార్టెంట్ అంటే కాదని నేను అనగలను కూడా. ఎందుకంటే మీరిచ్చే దశమ భాగం ఎంత ఇంపార్టెన్స్ అని మీరు అనుకుంటున్నారో అంతకంతే ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? ఒక రోజులో ఎన్ని గంటలు మీరు కష్టపడుతున్నారో ఆ గంటలలో దేవుడికి తప్పక దశమ భాగాన్ని మీరు తీయాలి. హల్లెలూయా. అప్పుడేనండి ఒక కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. మనం కష్టపడే జీతంలోంచి ఏముంది, ఇదిగో 10,000 వచ్చింది, 1000 రూపాయలు తీస్తాం, అయ్యగారికి రేపు పొద్దున పట్టుకుని దశమ భాగం ఇచ్చేద్దాం అని అనుకుంటున్నారు మీరు. అంటే మీరు ఇచ్చిన దశమ భాగాన్ని బట్టి మీరు ఆశీర్వదింపబడిపోతానని అనుకుంటున్నారు. ఈ విషయం కూడా కొంతమంది పాస్టర్లు చెప్పరండి. ఎందుకంటే ఒకవేళ ఇలా చెబితే వాళ్ళ దశమ భాగం ఎవరైనా భయం. కాబట్టి నేను చెప్పగలను, మీరిచ్చే దశమ భాగం వల్ల మీరు ఆస్వాదింపబడాలంటే మీ కష్టములో, రోజు దినములో మీరు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టములో నుంచి కూడా దశమ భాగం దేవుడికి ఇవ్వాలి. ఇది ఒక క్రైస్తవురాలు లక్షణం అంటే. 24 గంటలు అనుకుందాం. 24 గంటల్లో మనం ఎంత తీయాలంటే ఇప్పుడు ఏమండి 2 గంటల 40 నిమిషాలు దేవుడికి ఒక దినం ఇవ్వాలి. ఇస్తున్నారా అమ్మా? ఇస్తున్నామా? ప్రార్థన విషయంలో, బైబిల్ చదివే విషయంలో కానీ, ప్రార్థన చేసే విషయంలో కానీ 2 గంటల 40 నిమిషాలు ఒక్క రోజుకి మనం దేవుడికి అప్పగించాలి. ఎక్కడిస్తున్నాం? నీ కష్టములో నుంచి దశమ భాగాన్ని ఇవ్వగలుగుతున్నావు కానీ రోజు దినములో నుంచి దేవుడికి నీవు ఇవ్వలేకపోతున్నావు. ఇది దేవుడికి చాలా ఇంపార్టెన్స్. దీనిని మనము గుర్తు పెట్టుకుని మనం చేయాల్సిన పని. ఒక రోజుకి మనం పనికి వెళ్ళాం, ఉదయం నుండి సాయంకాలం వరకు 10 గంటలు కష్టపడ్డాం. 10 గంటల నుంచి ఇప్పుడు ఎంత ఇవ్వాలండి మనం? గంట. అంతే కదమ్మా, ఇవ్వాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నమాట, 1 గంట మెలకువగా ప్రార్థన చేయండి, శోధనలోకి వెళ్ళొద్దు అన్నాడు. అంటే శోధనలోనికి వెళ్లకుండా కాపాడేది ఏమైనా ఉంది అంటే ధనం కాదు, బలం కాదు, జనం కాదు, జనగం కాదు, ఏమి కాదు. కానీ ఒకే ఒక ప్రార్థన నిన్ను, నీ కుటుంబాన్ని శోధనలోనికి పోకుండా అది కాపాడుతుందని వాక్యం అంటుందండి. ఆమేన్. హల్లెలూయా. మిమ్మలను, మీ కుటుంబములను శోధనలోనికి వెళ్లకుండా అది ఏం చేస్తుందంట? ఆ గంట ప్రార్థన ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగాను, ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉన్నట్లుగా ఆ గంట ప్రార్థన మిమ్మల్ని కాపాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ గంట ప్రార్థన ప్రతిరోజు దేవుడికి ఇవ్వండి. ప్రతిరోజు దేవుడికి ఇచ్చిన తర్వాత మీ కుటుంబంలో ఎంత ఆశీర్వాదం ఉంటుందో మీరే చూసుకోండి, ఎంత దీవెనకరంగా ఉంటుందో మీరే చూసుకోండి. అనేకులు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడేటట్టుగా మీరు బ్రతకగలరు. నిజమండి. డబ్బుంటే పేరు వస్తుందని అనుకుంటారా? కాదు. ఇవన్నీ పేరు ప్రతిష్టలు, ఇవన్నీ కూడా మనకి ఏదో ఉంటే వస్తుందని అనుకుంటున్నారా? ఇవి ఏమి కాదండి. యేసయ్య మీతో ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య మీతో ఉంటే ఆ పేరు ప్రతిష్టలే కాదు, ప్రతి విషయంలో ఒక ఘనమైన కుటుంబంగా నిలవబడగలరు మీరు. ఎందుకంటే సమస్తాన్ని సమకూర్చి మీకు అప్పగించబడే సమయం ఒకే 1 గంట అంతే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకే 1 గంట. ఆ గంట సమయము దేవుని దగ్గర ఏడిస్తేనంట ఏమవుతుందండి? మనం అనుకున్నవన్నీ సాధించగలవు. అనుకున్నవన్నీ, నువ్వు ఏది చెయ్యాలనుకున్నా, ఏది సాధించాలనుకున్నా వాటన్నిటిని సాధించాలంటే, అమ్మ మరియమ్మ గారు నాకు ఎదురుకుంటూ వచ్చి కూర్చోండి, ఇక్కడ కూర్చోండి, కూర్చోండి. సాధించడానికి ఒకే ఒకటి, మోకాళ్ళ ప్రార్థన. చెప్పండి, ఏం ప్రార్థన? ప్రార్థన కాదు, మోకాళ్ళ ప్రార్థన. ప్రార్థన కంటే మోకాళ్ళ ప్రార్థనకి చాలా విలువ ఉంది. ప్రార్థించటంలో రకాలు ఉన్నాయండి. నేను అంటాను మోకాళ్ళ ప్రార్థన విలువైంది. ఎందుకంటే మోకాళ్ళ మీద మోషే
ప్రార్థన చేస్తూ రెండు చేతులు చాచి ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. యెహోషువ నువ్వు యుద్ధం చేయి, నేను ప్రార్థన చేస్తానని మోషే చెప్పాడు. నేను అంటాను, మనమైతే ఊరుకోండి మోషే గారు, మీకు అనుభవం ఎక్కువ కాబట్టి, మీకు వయసు ఎక్కువ కాబట్టి మీరు యుద్ధం చేయండి, ప్రార్థన ఏదో మేము చేస్తామని అంటాం మనం ఈరోజు. కానీ యవనస్తుడైన యెహోషువ యుద్ధం చేయడానికి వెళ్ళాడు, మోషే ప్రార్థన చేయడానికి కొండ మీదకి వెళ్ళారు. మోషే కొండ మీద ప్రార్థన చేస్తూ మోకాలేసి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నారు. పాపం అలసిపోయి ఆ చేతులను కిందకి దించారు. ఎప్పుడైతే ఆ చేతులు కిందకి దించారో యెహోషువ సైన్యము ఓడిపోవడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే యెహోషువ ఓడిపోతున్నాడో, సైన్యము పడిపోతున్నారో, కూలిపోతున్నారు, మోషే కనిపెట్టి వెంటనే లేచి మళ్ళీ చేతులు ఎత్తి మళ్ళీ ప్రార్థన చేస్తా ఉంటే మళ్ళీ యెహోషువ సైన్యము మళ్ళీ శత్రువు మీద విజయాన్ని పొందుతా ఉంది. ఆమేన్. మళ్ళీ ఆసిపోయి చేతులు మళ్ళీ మోషే గారి కిందకి దించినప్పుడు మళ్ళీ అపవిజయం వాళ్ళకి కలుగుతా ఉంది. అయితే మోషే గారి కనిపెట్టింది ఏంటంటే చేతులెత్తి ప్రార్థించడం వల్ల విజయం ఉందని మోషే గుర్తించి వెంటనే చేతులెత్తి ప్రార్థన చేసి చెయ్యి మొదలు పెట్టారు. చేయలేకపోతున్నారు. వెంటనే అక్కడ సహాయం అందించారంటే అక్కడ చేతుల కిందకి రాళ్ళ తీసుకొచ్చి పెట్టి ప్రార్థించడానికి మోషేకి సాయం చేస్తే ఆ రాళ్ళ మీద చేతులని కిందకి దించుకుంటూ ప్రార్థన చేస్తున్నారు మోషే గారు. ఎందుకని కింద యుద్ధం చేస్తున్న యెహోషువానికి విజయం రావాలి కాబట్టి. మీ కుటుంబాలలో కూడా కొన్ని విజయాలు పొందాలంటే అలసిపోయిన ఎంత బలహీనమైన, నిజంగా చెప్పనా ఈ రోజు నాకు చాలా నీరసంగా చాలా బలహీనంగా ఉంది. నేను అసలు దేవుడి సన్నిధిలో ఒకవేళ వాక్యం చెప్పగలను లేదో ప్రభు అనుకున్నాను. అప్పుడు నాలోనే చాలా బలం నాకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. హల్లెలూయా. నిజమండి. ఎందుకంటే వారం నుంచి నేను ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో చేసి 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 అలసిపోతే తెల్లవార్లు ఈ పగల దేవుడి సన్నిధిలో చేస్తున్నాను, ఇంటికి వెళ్ళి రాత్రి అంతా ప్రార్థన చేస్తూనే ఉన్నానండి. ఈ వారం అంతా 2 వారాల నుంచి ఇదే పని మీద నేను ఉన్నాను. రాత్రి అక్షయ వచ్చినప్పుడు అమ్మగారు, అక్షయ, నేను మళ్ళీ తెల్లవారుజాము 3 గంటల దాకా మళ్ళీ మేము ఈ రీతిగానే చేస్తున్నాను. రాత్రి నాకు మరి వీరిద్దరూ సపోర్ట్గా ఉండటం వల్ల 3 వరకు గొలుసు ప్రార్థన చేసాం అండి. చేసిన తర్వాత పొద్దున ఇంకా నిద్ర సరిగ్గా లేదు, లేవలేనేమో, బలహీనంగా ఉంటానేమో, దేవుని సన్నిధిలో ఈ వారం అంతా అలసిపోయిన ప్రభా అని చాలా నీరసముగా మీ అంటే వెనకాతలు నేను వచ్చాను దేవుని సన్నిధిలోనికి. వచ్చి కూర్చున్న నేను దేవుడు నన్ను బలపరిచి ఈ దినం ఇక్కడ వాడుకుంటున్నాడు. ఆమె హల్లెలూయా. నిజం. ఇప్పుడు అసలు నాలో ఏ బలహీనత లేదు. ఆమె ఎందుకంటే దేవునికి చేసే ప్రార్థన అంత బలాన్ని మన శరీరానికి ఇస్తుందండి, మన కుటుంబానికి ఇస్తుంది. మన కుటుంబము దీవించబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది. వీటన్నిటికీ కారణం మన కష్టం అని అనుకుంటాం మనం. కాదు, దేవుడు దీవించే దీవెన. ఆమేన్. దేవుడిచ్చే దీవెన అంటే ఆయన దీవెన, ఆయన దక్షిణ హస్తముతో నేను తాకితే. ఇందాక కీర్తన చదివావు కదా, దేవుడని యెహోవా ఏం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడని వాక్యము ఇందాక మనం చదివి ఉన్నాము. అంటే దేవుడు మనలను ఎప్పుడు నిత్యము ఆశీర్వదిస్తాడని రాశారు అక్కడ. అంటే దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదించేవాడే కానీ మనను విడిచిపెట్టేసేవాడు కాదండి. విడిచిపెట్టేసేవాడు కాదు. కానీ మనమే ఈ కార్యాలు పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే చెప్పండి, సమయాన్ని దేవుడికి ఇవ్వకపోవటం. మనమేమనుకుంటామంటే ఇంకా బోల్డ్ యవ్వనం ఉంది, బోల్డ్ ఇది ఉంది, బోల్డ్ అది ఉంది, నేను చేయాల్సింది ఎంతో ఉంది, సంపాదించవలసింది ఎంతో ఉంది, ప్రార్థనలని ఉపవాసాలని దేవుడి సన్నిధిలోని ఇంటిలోని కూర్చుంటే ఎలా కుదురుతుంది, పాస్టర్ గారు అలాగే చెబుతారని ఒక్కొక్క నిర్ణయం మనం తీసుకోవటం వల్ల ఆ నిర్ణయం మన కుటుంబాలలో సమాధానం లేకుండా చేస్తూ ఉంది. ఒకసారి వాక్యాన్ని మీకు చూపిస్తాను. ఒకసారి బైబిల్ తెరవండి. ఒకసారి మార్కు సువార్త, లూకా సువార్త తీద్దాం. అందరూ లూకా సువార్త ఒకసారి తీయండి. 12వ అధ్యాయము 16 నుంచి 21 వచ్చిన ఒకసారి చదువుతాం. మనం మంచిగా చదవండి. మరి అందరికీ కూడా అవకాశం ఉంది, ఒక్కరే కాదు అందరూ పంచుకొని వాక్యాన్ని చదవడానికి ప్రయత్నము చేయాలని మనం చేస్తున్నాను. పేజీ నెంబర్ 65. పన్నెండవ అధ్యాయము 16 నుంచి 21 వచ్చిన వరకునమ్మా. ఒక ధనవంతుడి భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు ఇలాగ చెప్పెను, నా పంట సమకూర్చుటకు నాకు స్థలము చాలదు, కనుక నేను ఏమి చేతునని తనలో తను ఆలోచించుకొని ఇలాగ చెప్పును, నా కోట్లను ఇప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో
నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ఇలాగ చెప్పును, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొనిచునని. చాలమ్మా, ఇక్కడ వరకు ఉండండి. తర్వాత 20 వచనాన్ని మనం చదువుతాం. దేవుడు ఇక్కడ ఒక ఉపమాన రీతిగా, అంటే మనందరికీ తెలుసు, చెప్పండి, ఉపమాన రీతిగా వారందరినీ కూర్చోబెట్టి బోధిస్తున్న బోధలో ఇక్కడ రాయబడింది ఏమైందంటే, ఒక ధనవంతుడికి ఆ సంవత్సరము విస్తారమైన పంట పండిందంట. విస్తారమైన పంట పండినందుకు ఆ ధనవంతుడు అనుకున్నాడంట, ఇంత పంట పండింది కాబట్టి ఇప్పుడు ఈ పంట అంతా దాయటానికి నాకు ఉన్న ఏంటవి స్థలము చాలలేదు కాబట్టి వాటిని ఇప్పించి, అంటే నా కోట్లను అనగా ధాన్యము దాసే వాటిని విప్పి ఇంకా వాటిని పెద్దగా కట్టించి అందులో వీటన్నిటిని సమకూర్చి దాచుకుని, నేను అనేక సంవత్సరాలు, నేనే కాదు నా పిల్లలు తినటానికి ఉపయోగకరంగా ఉండాలి, ఈ పంట ఆశీర్వాదకరంగా ఉండాలి నాకు అని వాడు ఏం చేశాడంటే వాటిని సమకూర్చుని దాచుకున్నట్లుగా ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. అయితే ఆయన అంటున్నమాట, నా ప్రాణమా అనేక సంవత్సరములకు నీకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చి ఉన్నది. ఇప్పటికి అనేక సంవత్సరములకు ఏం సంపాదించి ఉన్నదండి? ఆస్తి సమకూర్చబడి ఉన్నది. అంటే ఎన్ని సంవత్సరాల కూర్చుని తినచ్చు. లోకంలో సామెత ఉంటుంది, కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయని లోకంలో సామెత ఉంటుంది. అయితే ఈయనంటున్న మాట ఏంటో తెలుసా? అనేక సంవత్సరములకు ఇదిగో తినుటకును సంపాదించి ఉన్న ఈ ఆస్తి అంతా ఎన్ని సంవత్సరాలు తిన్నా పర్వాలేదు, తరగని ఆస్తి నాకు దేవుడు అనుగ్రహించాడు అని చెప్పి ఇక్కడ ఏమంటుంది? సుఖించుము, తినుము, త్రాగము, సంతోషము అని చెప్పుకొనుచు. అయితే దేవుడు అప్పుడు వచ్చాడు అనమాట. ఏమన్నాడు చెప్పండి ఇప్పుడు? కాదమ్మా, ఆయన అనుకున్నది చెప్పండి. ఆయన అనుకున్నదే అంటే సుఖించుము, త్రాగుము, సంతోషించుము అని తాను అనుకుంటున్నాడంట. ఏమనుకున్నాడమ్మా? తిను, త్రాగు, సంతోషించు. ఎందుకంటే బోడు ఆస్తుంది, బోడు డబ్బు ఉంది, ఏం చేసుకుంటాం? తినడానికి సరిపడగా, త్రాగటానికి సరిపడిన ధనము, సుఖించుటకు కావలసినవన్నీ నాకు సమకూర్చబడి ఉంది కాబట్టి అనేక సంవత్సరాలు నేను చాలా హ్యాపీగా గడిపేస్తాను అని అనుకున్న తాను దగ్గరికి దేవుడు వచ్చి, ఓడి ఎర్రివాడా ఏమన్నాడో చూడండి. ఇప్పుడు చదువుతాను ఆ మాట. అయితే దేవుడు ఇలాగ చెప్పును, ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచి ఉన్నవి ఏవనిగా ఉన్నవి అతనితో చెప్పును. చెప్పు, చదువుతండి. దేవుడు ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగ ఉండునని చెప్పును. హల్లెలూయా. దేవుడు వచ్చాడు అంటున్నాడు, ఓహరి ఎదువాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణం అడుగుతున్నాను, నేను తీసుకువెళ్ళిపోతున్నాను. అయితే తాను కొరకు తాను దాచుకున్నవాడిలాగా మాట్లాడతాడు. కానీ దేవుడి కొరకు ఏమి సమర్పించావు, దేవుడి కొరకు ఏమి దాచుకున్నావు, దేవుడి కొరకు ఏమి ఇవ్వగలిగావు అని ఇక్కడ అడుగుతా ఉన్నాడు దేవుడు. మనమేమనుకుంటామంటే మనకి వయసు ఉంది కాబట్టి, మనకి లోకంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి, మనకి మంచి బంధువులు ఉన్నారు కాబట్టి, మంచి స్నేహితులు ఉన్నారు కాబట్టి, మనం అనుకున్నవన్నీ మన చుట్టూ ఉన్నాయి కాబట్టి మనం ఏమనుకుంటామంటే నా జీవితం చాలా హ్యాపీగా గడుస్తూ ఉంది, చాలా హ్యాపీగా వెళ్ళాలి, ఎందుకంటే నాకు సమస్తాన్ని సమకూర్చబడి ఉంది అని ఒక వ్యక్తి మాట్లాడుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఒరే వెర్రివాడా, ఇలా మాట్లాడకు నువ్వు. ఎందుకంటే నీ కొరకు నీవు సమకూర్చుకుంటున్నావు, కానీ దేవుడి కొరకు ఏం చేస్తావు అడుగుతున్నాడు ఇక్కడ. దేవుడి కొరకు ఏం కూర్చుకున్నావు, దేవుడి కొరకు ఏమి ఇవ్వగలిగావు, దేవుడి కొరకు ఏం చేయగలిగావు? నీ కుటుంబం కొరకే నీవు ఈ దినము ప్రార్థించే సమయమే నీకు దొరకట్లేదంటే ఇక్కడ మరి దేవుడి కొరకు ఏం చేయగలమండి మనము? దేవుడి కొరకు ఏమి ఇవ్వగలవు, దేవుడి కొరకు ఏమి నీవు సమర్పించగలవు? దేవుడి కొరకు ఏమీ లేదు.
ఎందుకంటే వీడు ఉన్నదాన్ని బట్టి ఆనందిస్తున్నాడు అంతే. సుఖంగా ఉందనుకున్నాడు, హ్యాపీగా ఉందనుకుంటున్నాడు. ఏమండి, తిను తాగు సంతోషించి అంటున్నాడు వీడు. దేవుడు అంటున్నాడు వెర్రివాడా అన్నాడు అట్టివాడిని. హల్లెలూయా. ఏమండి, ఏమన్నాడు? ఎర్రివాడా అని పిలుస్తున్నాడు దేవుడిని వాడిని. మనం అనుకుంటాం అన్నీ ఉన్నాయి కదా, ఇంకేం కావాలండి, అన్ని దేవుడు నాకు సమృద్ధికి ఇచ్చాడు. దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఇందాక కీర్తన చదివిన మాట ఒకసారి చూపించదు అది. కీర్తనలు 45 చూడు, 2వ వచనం చదువు తల్లి. నరుల కంటే సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడునది కావున దేవుడు నిత్యము నిన్ను గడిగ చేపట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహిమపరచుదామండి. హల్లెలూయా. దేవుడు నిత్యము నిన్ను ఏం చేస్తాడట? ఆయన అనుకునేది అదే. దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించాలని, సమృద్ధిగా కావలసినవన్నీ మీకు సమకూర్చాలని దేవుడు ఉద్దేశమే ఇది. అయితే ఉన్న దానిని బట్టి మనము దేవుడి కొరకు మనమేమి చేయగలుగుతున్నాం? ఉన్నదాన్ని బట్టి ఆనందపడిపోతున్నామా? ఉన్నదాన్ని బట్టి మనం సంతోషంగా తిరిగేస్తున్నామా? సంతోషంగా బ్రతికేస్తున్నామా? మరి దేవుడి కొరకు దేవుడు అదే అడుగుతున్నాడు. దేవుడు నేను అన్నీ ఇస్తాను, సమృద్ధిగా దీవిస్తాను, సమృద్ధిగా ఇస్తాను, కావలసినవన్నీ ఇస్తాను. ఏది కొదువు ఉందో ఆ కొదువులు తీర్చేవాడిగా నేను ఉన్నాను. ఆమేన్. నేను అన్ని తీర్చడానికి నీ కొరకు నేను పొంచి ఉన్నాను. పరలోకము నుండి నీకు ప్రతి సహాయమును పంపడానికి నేను సిద్ధంగా ఉన్నాను దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. అయితే పొందుకున్న మనము దేవుణ్ణి ఏదైతే అడిగామో వాటన్నిటిని పొందుకున్న మనము దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? నీ కుటుంబం కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు ఇతను? నీ బిడ్డల కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు ఇతను? ఏమా, నీ కుటుంబం కొరకే నువ్వు ఏమీ చేయలేకపోతా ఉన్నావు. నేను అంటాను అదేంటండి, నా కుటుంబం కోసం ఏమీ చేయకుండా ఎలా ఉన్నాను కదా. ఓకే, నీ కుటుంబం కొరకు నువ్వు చేసేది ఉపవాసములతో ఏడుస్తున్నావా దేవుడి సన్నిధిలో నీ కుటుంబం కోసం? ఇంకా నీ కుటుంబంలో మార్పు లేని వారు ఉన్నారు, మారు మనసు లేని వారు ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు. మరి ఏడుస్తున్నావా దేవుడి సన్నిధిలో? ఉపవాసం ఉంటున్నావా? ఉపవాసం ఉండి దేవుడి దగ్గర కన్నీళ్లు విడిచి, ఇది నా పరిస్థితి దేవా, ఇది నా కుటుంబ పరిస్థితి దేవా, నా కుటుంబమును రక్షించుము నాయనా. ఎందుకంటే ఎక్కడ ఏతన అనబడిన స్థలములో ఉన్నవాడే ఏమని ఏడ్చాడు? ఈ భూమి మీద నా అన్నదమ్ములు ఉన్నారయ్యా అని ఏడ్చాడు. కాబట్టి చచ్చిపోయిన వాడికి తెలిసింది మరణిస్తే ఎలాంటి భయంకర పరిస్థితులు ఎదుర్కోవాలో. అందును బట్టి వాడు భూమి మీద ఇంకా నా అన్నదమ్ములు ఉన్నారయ్యా, వారి రక్షింపబడటానికి వారి మధ్యనికి ప్రవర్తనను పంపించు, నాయకులను పంపించు, అధికారులను పంపించు. వాళ్ళు ఎవరైనా అవ్వదు, దేవుని యాజకులు మాత్రం వెళితేనే అవుతుంది. వారిని పంపించు, వారిని పంపించి వారి మధ్యకి ఆ సువార్తను మీరు పంపిస్తే ఈ యాతనకరమైన స్థలంలో నేనుంటాను కానీ నా రక్త సంబంధులు ఉండరు. హల్లెలూయా. ఇందులో ఒక విషయంలో కూడా, ఒక పాయింట్ కూడా ఇతని విషయంలో నాకు నచ్చింది. అంతేనా? ఇప్పుడు ఇతను చనిపోయాడు, ఇతను అనబడిన స్థలంలో అగ్ని చేత కాల్చబడుతున్నాడు. కాలిపోతూ సరే నేను ఇలాగే కాలుతున్నాను కాబట్టి వాళ్ళు ఎందుకు తప్పించాలి, వాళ్ళు కూడా నాతో కాలని అనుకునే స్వార్థము లేకుండా ఇక్కడ అన్నాడు, నేను ఎలాగే కాలిపోతున్నాను, యత్నకరమైన స్థలంలో ఉన్నాను, నేను ఏడుస్తున్నాను కాబట్టి వారైనా ఈ స్థలంలోనికి రాకుండానట్లుగా వారిని రక్షించుకోవాలని చనిపోయిన తాను ఆలోచింపజేసేటట్టుగా వాక్యం చదివింది. హల్లెలూయా. మరి ఈ రోజు నువ్వు రక్షింపబడ్డావు, మార్పు చెందావు, మారు మనసు పొందావు, ప్రభు సన్నిధిలో ఎంతో ప్రయాసపడుతున్నావు. కానీ నీ కుటుంబం లేదుగా, నీ కుటుంబం దేవుడి సన్నిధిలో కనిపించట్లేదుగా, నీ బంధువులు లేరుగా, నీ రక్త సంబంధులు లేరుగా, నీ కొడుకులు లేరు, కోడలు లేరు, కూతుర్లు లేరు, ఎవరు లేరుగా దేవుడి సన్నిధిలో. నువ్వు ఒకదాని నువ్వు ఒక్కడవే ఉంటున్నావుగా. మరి వాళ్ళ కొరకు ఏడవాలిగా. ఏడవాలంటే నీ వ్యాపారము, నీ ఉద్యోగము, నీ పని మాత్రమే సరిపోతుంది. నీ ప్రయాసపడిపోతున్నా కానీ ఎప్పుడు దేవుడికి కేటాయించే సమయము, ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఒక పూట ఉపవాసం ఉన్నాము, దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రభువాని ఏడ్చాము. మనం నలిగిపోతున్నామండి, మనం యాతన పడిపోతున్నాం. ఎందుకంటే మనకు ఉన్నదాన్ని బట్టి, మనకున్న సమస్యలను బట్టి, మనకున్న అప్పులను బట్టి, మనకున్న వ్యాధులను బట్టి, మనకున్న కష్టాలను బట్టి, ఏదేదో దేనినో ఏ ఫైనాన్స్ ప్రాబ్లం ఎందులో ఉన్నామో వాటిని బట్టి మనము నలిగిపోయి మనలను మనమే కాపాడుకోలేని స్థితి ఈరోజు మనం కనిపిస్తూ ఉంది. మరి నీ కుటుంబాన్ని ఎలా రక్షించగలవు?
నీ కుటుంబాన్ని ఎలాగ నువ్వు కాపాడుకోగలవు? కాపాడుకోవాలి అంటే నీకు ఉపవాస దినము ప్రకటింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. నీకు ఒక ఉపవాస దినము కావాలి. దేవుడి సన్నిధిలో ఏడ్చే రోజు కావాలి. దేవుడి సన్నిధిలో కన్నీరు విడిసే దినము కావాలి. దేవుడి సన్నిధిలో పోరాడే దినము కావాలి. దేవుడి సన్నిధిలో దేవుడి కొరకు ప్రయాసపడే అట్టి అభిషేకము నీలోనికి రావాలి మొట్టమొదటిగా. ఆమేన్, హల్లెలూయా. అది లేకపోతే మనం ఏమీ చేయలేము, ప్రయాసపడలేమండి. దేవుని ఆత్మ లేకపోతే దేవుని కొరకు ప్రయాసపడలేము, దేవుని పని కొరకు ప్రయాసపడలేము, దేవుని కొరకు ఉజ్జీవమైన జీవితం ఈ లోకంలో మనము బ్రతకలేము. బ్రతకాలి అంటే ఏం చేయాలండి? ఉపవాసం ఉండాలి, కన్నీళ్లు విడవాలి, ప్రార్థన చేయాలి. కొంతమంది ఏమంటారంటే ఉపవాసం ఉందామనే ఉంటుంది కానీ నాకు ఆరోగ్యం లేదండి. వెరీ గుడ్. ఒకవేళ నీకు ఆరోగ్యం లేకపోతే, దేవుడు ఆరోగ్యం లేకపోయినా నా సన్నిధిలోకి రా, లేకపోతే నా సన్నిధిలో ఉపవాసం ఏడ్చమని దేవుడు ఏమనలే. ఆరోగ్యం ఉంటే తప్పక ఏం చేయబడాలి? మనము దేవుడి సన్నిధిలో ఎలాంటే ఉపవాసం ఉండి. హల్లెలూయా. ఆరోగ్యం లేదా ఒకవేళ దేవుడి సన్నిధిలో ఉపవాసం ఒకవేళ ఉండలేకపోతున్నాను అని అనుకుంటున్నావా? నువ్వు వేరే పద్ధతిలోకి వెళ్ళిపోడు. ఎలాగా? దేవుడి సన్నిధిలో సమయాన్ని కేటాయించు, దేవుడి దగ్గర కన్నీళ్లు విడువు, ప్రార్థించగలిగితే ఆ కార్యము నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ఈ కార్యమును మీరు పొందాలి అంటే ఉపవాసం ఉండాలి. ఆరోగ్యం లేకపోతే చేసేదేమీ లేదు. ఆరోగ్యము ఉన్నంత మట్టికండి, ఆరోగ్యం ఉన్నంత మట్టికి దేవుడి సన్నిధిలో ఉపవాసముతో కన్నీళ్లు విడిచి ఏడవడానికి నీ తీర్మానాన్ని నువ్వు చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా. నీకు యవ్వనం ఉంది, వయసు ఉంది, ఇవన్నీ కూడా లోక సంబంధమైన వాటికి ఖర్చు పెట్టుకుంటూ నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ ఆలోచన పాడు చేసుకుంటున్నావు, నీ కుటుంబ విధానాన్ని పాడు చేసుకుంటున్నావు. మరి దేవుడి సన్నిధిలో దేవుడు తన యవ్వనాన్ని ఖర్చు పెట్టి తన రక్తమును చిందించి సిలువ వేయబడి ప్రాణముని అప్పగించి పునాదుల సైతము పగలగొట్టి మూడో దినమున నీ కొడుకే మళ్ళీ లేచి నీ మధ్యకు వచ్చిన దేవుడు కొరకు ఆయన ఏమన్నాడంటే, నా కోసం ఉపవాసం ఉండమని దేవుడు చెప్పలేదు, నా కోసం ఏడు బిడ్డను కూడా చెప్పలేదు. అంటే నా కోసం ఏడమని ఆయన ఏం చెప్పలేదు, నా కోసం ఒక రోజైనా ఉపవాసం ఉండని కూడా దేవుడు చెప్పలేదు. ఎవరి కోసం ఉపవాసం అంటే నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికే, నీ ప్రాంతాన్ని రక్షించుకోవడానికే, నీ బంధువులు రక్షించుకోవడానికి, నీ స్నేహితులను రక్షించుకోవడానికి నువ్వేం చేయాలంట? ప్రయాసపడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రయాస వ్యర్థము కాదండి. మనం అనుకుంటాం బంధువుల కోసం ఉపవాసం ఉన్నామండి, స్నేహితుల కోసం ఉపవాసం ఉండండి, వాళ్ళు ఈరోజు ఒకవేళ మారేరు అనుకుంటాం నీ ప్రార్థన బట్టి. మారి వాళ్ళు నీకే సాక్ష్యం చెప్తున్నారు. ఏమనంటే, ఈ రోజు ఇలాగ ఉన్నానంటే యేసయ్య దయ వల్ల ఎవరు నా కొరకు ప్రార్థన చేశారు కాబట్టి ఈ దినం ఇలా ఉన్నానంటే నీకేమనిపిస్తుంది అంటే, అయ్యో నేను ఆ రోజు కన్నీరు విడిచాను కదా, ప్రార్థన చేశాను కదా, నా వల్లే కదా నువ్వు రక్షింపబడ్డావు అని నువ్వు ఏమి ఆలోచించగలదు. దానికి తగిన ప్రతిఫల పరలోకంలో నీకు సమకూర్చే దేవుడు. హల్లెలూయా. దానికి పరలోకంలో దానికి తగిన ఆశీర్వాదములు కూడా దేవుడు నీ కొరకే దాచించాడు. ఎందుకంటే నీవు ప్రార్థిస్తేనే ఒక ఆత్మ రక్షింపబడింది, నువ్వు ప్రార్థిస్తేనే ఒక కుటుంబం రక్షింపబడింది, నువ్వు ప్రార్థిస్తేనే ఒక ప్రాంతం రక్షింపబడింది, నువ్వు ప్రార్థన చేస్తే నీ దేశంలో కొన్ని ఆత్మలు రక్షింపబడ్డాయి. కాబట్టి రక్షింపబడిన దానికి ప్రతిఫలముగా దాని ఆ తగిన ఆశీర్వాదమును దేవుడు నీ కొరకు సమకూర్చే ఉంచుడుగా చాపటి కొట్టేసి నా మహిమపరచాలండి. నేనంటాను, యవ్వనం ఉందండి, ఫలము ఉంది, వయసు ఉంది, నీకు ఆలోచన విధానం ఉంది, నీకు తెలివితేటలు ఇచ్చాడు, జ్ఞానమునిచ్చాడు, బుద్ధినిచ్చాడు, ఇవన్నీ నీకు ఉన్నాయి. కానీ ఇందులో ఒక్కటి కూడా నువ్వు దేవుడి కొరకు ఈరోజు ఖర్చు పెట్టలేకపోతున్నావు. నీ చదువు దేవుడి కొరకు ఖర్చు పెట్టలేకపోతున్నావు, కనీసం నీ బలాన్ని దేవుడి కొరకు ఖర్చు పెట్టలేకపోతున్నావు, కనీసం నీ ధనాన్ని దేవుడికి ఖర్చు పెట్టలేకపోతున్నావు. లేకపోతే ఇంకా ఏదో దేవుడికి ఇవ్వాలని ఆశ ఉందండి, ఏమీ చేయలేకపోతున్నానండి. ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుడు అంటాడు, ఇచ్చిన వాటిని బట్టి దేవుడు నీకు సముద్రంలోకి తీసుకువెళ్తాడు. హల్లెలూయా. నువ్వు ఇచ్చిన దానిని బట్టి, అంటే నీవు శరీరాన్ని నలగబట్టావు, దేవుడి దగ్గర ఏడ్చావు, దేని కొరకు ఏడ్చావు, ఏడ్చిన దానికి ప్రతిఫలము నీవు పొందుకున్నప్పుడు ఏమనిపిస్తుందండి? ఏడ్చిన ఏడుపు కూడా గుర్తుండదండి. అవును, అంత ఆనందాన్ని మనం పొందుతాం. ఎంతో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఈ బలం ఇచ్చాడు, ఈ బహుమానం ఇచ్చాడు, ఈ ఆరోగ్యం ఇచ్చాడు, ఈ కుటుంబాన్ని ఇచ్చాడు, ఈ గర్భఫలం ఇచ్చాడు, నీకదే వీటన్నిటినీ నాకు దేవుడు అనుగ్రహించాడని ఏడ్చిన ప్రార్థనకు ప్రతిఫలం వచ్చినప్పుడు నీ సంతోషము అంతులేనిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు కదా నీకు సంతోషము. ఇప్పుడేముంది నీకు సంతోషం? ఏమీ లేదు. కుటుంబంలో సంతోషం లేదు, భర్త యందు సంతోషం లేదు, భార్య యందు సంతోషం లేదు,
తల్లి యందు సంతోషం లేదు, తండ్రి యందు సంతోషం లేదు, కట్టుకున్న భర్త యందు సంతోషం లేదు, కడుపును పుట్టిన బిడ్డల యందు కూడా సంతోషం లేదు. సంతోషము లేక ఎన్నో రాత్రులు ఏడ్చాము, ఎవరి దగ్గర ఏడ్చాము, ఎక్కడెక్కడ ఏడ్చాము. నేను అంటాను, దేవుడి సన్నిధిలో ఏడ్చావా? దేవుడి సన్నిధిలో కన్నీళ్ళు విడిచావా? దేవుడి సన్నిధిలో అంగలార్చావా? దేవుడి సన్నిధిలో నీ కుటుంబం కొరకు ఏడుస్తూ ప్రార్థించి ఉపవాసం ఉన్నావా? అలా ఉండగలిగితే వాటిని పొందుకున్నప్పుడు కదా నీకు సంతోషము. అది నీ జీవితంలో జరిగినప్పుడు కదా నీకు సంతోషం. అటు కాకుండా దేనిని బట్టో మనం సంతోషించాలని ఆశపడుతున్నాం. సొంత ఇల్లు కట్టుకుంటే ఆనందపడతాం, కానీ కుటుంబంలో అనుకున్నది జరిగితే సంతోషిస్తాం. నువ్వేదో సంపాదించాలి అని అనుకున్న దాన్ని సంపాదించే సంతోషిస్తాం, కానీ ఇవన్నిటిలో సంతోషమే లేదు బిడాసన. ఈ భౌతికమైన దాని యందు ఏ సంతోషము మానవుడికి లేదు. ఎందుకంటే నీ ఊపిరి ఒట్టి ఆవిరి వంటిదని బైబిల్ చదివిస్తూ ఉంది. ఈ పూట మనము ఎలాంటి వారు, మన ఊపిరి ఇంటితో మనం తెలుసుకోవాలి. దేవుని కొరకు మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం అంటే, ఖర్చు అంటే ధనంలోకి వెళ్ళదు. మీరు ఖర్చు అంటే నీ యవ్వనాన్ని ఖర్చు పెట్టాలి దేవునికి. అండి, నీ ఆలోచన దేవునికి ఖర్చు పెట్టు, నీ విద్యను దేవుని కొరకు ఖర్చు పెట్టు. ఏమండి, ఇంకా ఏది ఖర్చు పెట్టాలి ప్రభా నీ కొరకు అని అడిగి ఖర్చు పెట్టే వ్యక్తిగా మనము దేవుని సన్నిధిలో ఉందము గాక. చూడండి, యాకోబు రాసిన పత్రిక ఒకసారి తీయండి. యాకోబు రాసిన పత్రిక 212 పేజీ నంబరు 4వ అధ్యాయము 12, 13 వచనాలు ఒకసారి క్షమించాలి 13, 14 వచనాలు చదువు. నేడైనను రేపైనను ఏటమ్మా అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించిన లాభం సంపాదించుకుందాం రండి అని చెప్పుకుని వారిలారా రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయు ఆవిరి వంటి వారే కదా. స్తోత్రం చెప్పాలప్పుడు. హల్లెలూయా. మీరేమనుకుంటున్నారు? ఎక్కడెక్కడికో వెళ్ళాలి, ఏదేదో చెయ్యాలి, ఏదేదో సంపాదించాలి అని మీరు ఆలోచన చేస్తున్నారు. అంటే లోకంలో సామెత చెప్పిన, పరిగెట్టి పాలు తాగటి కంటే నిలవబడి నీళ్లు తాగాలని పెద్దలు అంటారు కదా. ఆ సామెత నాకు చాలా ఇష్టం. ఆ సామెత నా విషయంలోనే చాలా మంది వాడేశారండి. వాడేసినప్పుడు నేను ఆ సామెతని విని చాలా బాధపడేవాడిని. ఎందుకంటే పరిగెట్టి పాలు తాగటం అంటే ఎక్కడికో వెళ్ళి ఏదో సంపాదించాలని మనం అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళి సంపాదించినది అది నీకు ఆశీర్వాదకరంగానే లేదంటది. ఎక్కడికో వెళ్ళి ఏదేదో సంపాదించి ఏదో చేయాలి అని మీరు అనుకుంటున్నారు, కానీ మీ జీవమైపాటిది. 14వ వచనం కదా, 14వ వచనం ఒకసారి చదువుతండి. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవమైపాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయి ఆవిరంతే. మీరు చూసారండి, మీరే పాటి వారు, మీ జీవం ఏ పాటిది? కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారంట మనం. చూసారండి, ఆవిరి ఎంత క్షణం ఉంటుందండి? ఎండ వచ్చేంత వరకని. ఇప్పుడు రాత్రి అంతా మంచు కురిసిందండి. ఆ పచ్చగడ్డి ఇప్పుడు ఏమైందంటే దాని నిండా చాలా మంచు పట్టేసింది. మనం చూసి అనుకుంటాం, అబ్బా చక్కగా ఉంది, పచ్చగా ఉంది, చాలా బాగుందని అనుకుంటాం. ఇప్పుడు ఎండ కాస్తా ఉంది కదా, కాసేపు మనం వెళ్ళేటప్పుడు చూస్తే ఆ నీరు దాని మీద ఉండదు. ఆ మొక్కలు కూడా ఏమవుతుందంటే వాడిపోయి ఉంటాయండి. ఎందుకని? అది వడదెబ్బ తగిలింది కాబట్టి అవి వాడిపోతాయి. మన జీవితాలు కూడా దేవుడు అంటున్నాడు, ఇవే లోక సంబంధమైన వాటిని మిమ్మల్ని ఆవరించినప్పుడు మనము కూడా మన వ్యక్తిగతమైన మన జీవితాలు కూడా ఇలాగే ఆవిరిగా మారిపోయే క్షణాలు నీ కళ్ళ ముందు దేవుడు ఇచ్చాడు. అందును బట్టి అంటున్నాడు, మీరు ఎలాంటి వారు? మీ జీవం ఎప్పటి వాడి? కనిపించి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వారే కదా. మరి ఎందుకు దాచిపోవటం? ఎందుకు ఓ సంపాదించుకోవటం? ఎందుకు ఓ ప్రయాసపడిపోతారు మీరు? నీ ప్రయాస అంతా దేని కొరకంటే భౌతికమైన ప్రయాసం అన్నది. ఆత్మ సంబంధమైన ప్రయాస ఒక మనిషిలో కనిపించక దేవుడు
వెతుకుతా ఉన్నాడు ఇతను. మనిషిలో ఆత్మ సంబంధమైన ప్రయాసం ఉండాలండి, ఆత్మ సంబంధమైన కష్టం ఉండాలి, ఆత్మ సంబంధమైన నలుగుడు ఉండాలి, ఆత్మ సంబంధమైన కేకలు ఉండాలి, ఆత్మ సంబంధమైన ప్రయాస దేవుళ్ళు. అబ్రహాము గారు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏ పర్వాలేదు, కొద్ది క్షణం ఓపిక పెట్టండి, ఇంటికి హ్యాపీగా పడుకుందరు కానీ స్తోత్రం చెప్పండి. ఏమి పాపం, ఎవరు ఉన్న మనమే ఒక పూట నిద్రకు మరి ఏం చేస్తున్నాం అంటే 3 రోజుల నుంచి ఆయనకి నిద్ర లేదు పాపం. 3 రోజులు అయింది. శుక్రవారం నాడు వెళ్ళి ఈ రోజు తెల్లవారుజాము వచ్చే అలిసిపోయినా, ఈ వారం రావట్లేదు, రాకపోతే ఒక్క వారం రాకపోతే ఏమైపోతే అంటున్నారు ఈరోజు. ఆయన పాపం అలాగ అనకుండా దేవుడి సన్నిధికి వచ్చి ప్రయాసపడాలని దేవుడి సన్నిధిలో ప్రయాసపడుతున్నాడు. ఇలాంటి వారు దేవుడు దీవించకపోతే ఇంకెవరినండి దేవుడు దీవించేది? స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఇలాంటి వారిని కదా దేవుడు దీవించేది. మన కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక వారం రాకపోతే ఏమైపోతుంది అండి, దేవుడు కొట్టేస్తాడా అంటున్నాం. దేవుడు ఏమి కొట్టడు, దేవుడు ఏమి తిట్టడు, దేవుడు నిన్ను ఏమి అనడు. కాకపోతే ఒక ధన్యత కోల్పోతాం. ఒక్క దినం ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినాలకు మించిన శ్రేష్టమని దేవుడు మాటే సెలవిస్తుంది. అంటే ఒక్క వారము నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళలేదంటే 1000 వారములకు మించిన శ్రేష్టత కోల్పోయామని అర్థం అన్నమాట. అందుకే దేవుడి సన్నిధి మానక మనము పోవాలి. ఆ శ్రేష్టతను ఒక వ్యక్తి కోల్పోకూడదు. అలా కోల్పోకుండా ఉండాలనేది నా ప్రయాస. ఆ ప్రయాస వ్యర్థము కాకుండానట్లుగా మనము దేవుని ఏం చేద్దాం, ప్రయాసపడదాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక ఒకసారి దిద్దాం మరొకసారి. మొదటి అధ్యాయం తీయండి. యాకోబు మొదటి అధ్యాయము 10-11 వచనాలు. అది గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. దేవునికి స్తోత్రం చెప్పాలప్పుడు ఇదేనండి. మంచుందని ఆనందపడ్డావు, పచ్చగుందని ఆనందపడ్డావు, కానీ సూర్య కిరణాలు ఎప్పుడు ప్రకాశింపబడినవో అవి మాడి ఆ పువ్వు ఒళ్ళిపోయి దాని సౌందర్యము ఏమైంది? దాని సౌందర్యం ఏమైంది? కొంతమంది దాన్ని చూసే బ్రతికేస్తారండి. దేన్ని చూసి? సౌందర్యం అంటే ఏంటి? అందం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని బైబిల్లోనే దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అంటే ఇదేమనుకుంటుందంటే, నేను చాలా అందంగా ఉన్నాను. ఎందుకంటే ఆ పువ్వు ప్రకాశించినప్పుడు మన కంటికి కూడా ఎలా కనిపిస్తుందండి? ఇప్పుడు వికసించిన పువ్వు ఎలా ఉంటుంది, మాడిపోయిన పువ్వు ఎలా ఉంటుందండి? వికసించిన పువ్వు మీలా ఉంటే మాడిపోయిన పువ్వు అనుకున్న నానా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నిజమండి, మాడిపోయిన పువ్వులాగే ఉంటుంది. నేను అప్పుడప్పుడు వికసించి పురుగును చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే, సౌందర్యం ఎంత అందంగా ఉందండి. అది మాడిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది? నేను అంటాను, యవ్వనానికి వృద్ధాప్యానికి ఉన్నంత తేడా కనిపిస్తాయి ఇక్కడ. అంటే యవ్వనంలో ఉన్నప్పుడు ఒక మనిషి ఆలోచన విధానం ఏంటంటే, నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నావు అనుకో, ఏం చేస్తారండి? చెప్పాలి. రోజుకి 4 సార్లు సబ్బెట్టి మొఖం కడిగి, రోజుకి 4 సార్లు దానికి క్రీమ్ రాసి, చెప్పాలి ఎక్కడ ఎండ తగులుతుందో అని కర్చీపు 24 గంటల ముఖానికి అద్దేస్తూ, ఎండ ప్రయాణం ఏదైనా ఉంటే ఆపేసుకుంటూ, మంచు ప్రయాణం, నీడ ప్రయాణం, రాత్రి ప్రయాణం మనం మారుతూనే ఉంటే చేస్తాం. ఎందుకని? మన సౌందర్యము పాడైపోకూడదని. ఇక్కడ మరి ఎండ దెబ్బ తగిలి ఏమైందంటది? పాడిపోయింది కదండి. మరి అదే ఎండ దెబ్బ మన ముఖాన్ని తగిలితే మన యవ్వనం ఏమవుతుంది? అయ్యో పాడైపోతుంది. అయ్యో దేవుడిచ్చిన అందాన్ని ఏం చేసుకోవాలంటే మళ్ళీ ఇదొక మధ్య ఇదో సాగుతాడు. అయ్యో దేవుడిచ్చిన అందం అంటే కాపాడుకోవాలా? కాపాడుకో. దేవుడు నిన్ను ఎలాగ సృష్టించడో అలాగే కాపాడుకో. వాటిని ఎగస్ట్రా ఏమి పూయొద్దు. ఇప్పుడు ఎగస్ట్రా ఏం పూస్తున్నావు? లిప్స్టిక్ వేస్తున్నాం, మేకప్ వేస్తున్నాం, పెయింటింగ్ చేస్తున్నాం, చాలా రకాలు వేస్తున్నాం అమ్మా. అంటే ఇవన్నీ దేనికి వేస్తున్నాం అని అడిగితే, సౌందర్యాన్ని కాపాడుకోవటానికి అని అంటున్నారు. నేను అంటాను, ఇది ఎలుపుటి వారు చేస్తున్నారు అంటే కాదండి. ఈరోజు సంఘాలలోనే చేస్తున్నారు. ఈరోజు సంఘాలలో సంఘ విశ్వాసులే చేస్తున్నారు. ఎక్కడ దాకా ఎందుకండి? దైవజనురాలే ఈరోజు దేవుడు సంఘాలలో లిప్టిక్ లేసి మేకప్ లేసి వస్తున్నారు. నువ్వు ఇంకేమని బోధించగలవు? నువ్వు నీ నడవడికే సరిలేనప్పుడు ఇతరుల నడవడికి నువ్వెలా మార్చగలవు?
ముందు మన నడవడికను సరిచేసి ఇతరుల నడవడికను మార్చడానికి ప్రయాసపడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన అందాన్ని మాత్రం మనం కాపాడుకునే విషయంలో తప్పలేదు. దేవుడు కూడా కాపాడుకోమని చెప్పాడు. కాల్ చేసుకో, అగ్గుపుల్ల వెలిగించేసుకో, ఇష్టాన్ని తగలబెట్టేసుకోమని ఏం చెప్పలేదు. ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకో, దానికి ఎగస్ట్రాలు ఏమి పోయొద్దు. పుట్టుకతో మనం ఎలాగొచ్చామో అలాగ నిన్ను నువ్వు కాపాడుకుంటూ దేవుని కొరకు బ్రతికితే నీకు వచ్చే దీవెన వేరు. స్తోత్రం చెప్పండి. దానికి తగిన ఆశీర్వాదమే వేరు. ఈరోజు దాన్ని కాపాడుకునే విషయంలో చాలా పనులు చేస్తున్నాం. ఈ శరీరాన్ని కాపాడుకునే విషయంలో ఇవన్నీ పక్కన పెడితే అసలు నీ కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో ఏం చేస్తున్నావు? నీ బిడ్డల్ని కాపాడుకునే విషయంలో నువ్వేం చేస్తున్నావు? కోడల్ని, కొడుకుల్ని, కూతుర్ని, మనవల్ని, మనవరాలని వీళ్ళందరినీ రక్షించే విషయంలో ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నానండి, మార్పు వస్తలేదండి, మార్పు వస్తలేదండి. అందుకే దేవుడు అన్నాడు, ఇసుకుపోవద్దు బిడ్డ, చేయి. దేనికోసం చేస్తున్నావు, దేనికోసం అడుగుతున్నావు, వాటిని త్వరలో నువ్వు పొందుకోబోతావు. నానని చెప్పాలండి. త్వరలో నీకు పొందుకోలేకపోతున్నావు అనుకుంటున్నావు, పొందుకుంటున్నావు. త్వరలో నీకు దయ చేయబోతున్నాను. కన్నీరు విడిస్తే, ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉంటే అడిగిన వాటిని మించిన బహుమానం నీకు ఇవ్వబోతా ఉన్నాను. దేవుడు ప్రార్థిస్తున్నాడు. వాటిని పొందుకోవాలి అంటే మనం ఏమి చేయని అవసరం లేదండి. ఎక్కడికి వెళ్ళి దేని కొరకు ప్రయాసపడిపోవో, నలిగిపోయి కష్టపడిపోవద్దు. నువ్వు ఎంతగా కష్టపడలో, ఎంతగా ప్రయాసపడు. దానికి తగినట్టుగా కొద్ది సమయము దేవుని కొరకు కూడా ఉపయోగించాలి. దానిని దేవుని కొరకు కూడా వాడాలి. దాన్ని దేవుని కొరకు కూడా వాడకపోతే నీ బలము నిన్ను విడిచి వెళ్ళిపోతే ఏమవుతాం? బలహీనలవుతాం. ఏమవుతాం అండి? బలహీనలం అవుతాం. నీ ఆరోగ్యం నిన్ను విడిచి వెళ్ళిపోతే అనారోగ్యంలో అవుతాం. నీ ఇంటిలో ఉన్న ఆశీర్వాదం నిన్ను విడిచి వెళ్ళిపోతే లేమిలోనికి వస్తాం. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఒక మనిషి ఆలోచన వీటన్నిటిని నీ నుండి తీసివేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుని కొరకు నువ్వు బయట ఎంత కష్టపడుతున్నావో ఆ సమయంలో ఎక్కువేమొద్దు. దేవుని కొరకు 1 గంట కేటాయించు. దేవునికి స్తోత్రం చెప్పు. 1 గంట కేటాయించి, ఈ రోజు నుంచి 1 గంట కేటాయించి దేవుని సన్నిధిలో మోకరిల్లి ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయండి. అలా ప్రార్థన చేస్తే పోయినవన్నీ మళ్ళా తిరిగి నువ్వు పొందుకుంటాను. వాక్యమంటనే చెప్పండి. పోయినవన్నీ తిరిగి మనలా పొందుకుంటాం. మనం పొందుకోవటానికి కారణం ఏంటి చెప్పండి? ఏంటంటే ప్రార్థనే. ఎంతసేపు ఉంటే? ఒక రోజంతా ఉంటే కాదండి, 1 గంట మెలకువగా దేవుడు చెప్పిన మాట ఇది ఒక్కటి పోయి మనం పాటిద్దాం. 1 గంట నాయనా నేను ఈ రోజు నుంచి లైవ్ లో ఉంటాను, లేకపోతే ప్రార్థిస్తాను, లేకపోతే ఉపవాసం ఉంటాను, లేకపోతే కన్నీరు విడుస్తాను, లేకపోతే నీ దగ్గర ఉండి ఏడుస్తానయ్యా అని 1 గంట రోజులో నువ్వు కేటాయించగలిగితే నువ్వు పొందలేను అనుకున్నది పొందేస్తావు. ఆమేన్. ఇంకా జరగదన్నది జరిగిపోతే ఆమేన్. అమ్మో ఇది చేయలేము అనుకున్నది చేసేస్తావు. ఆమేన్. అమ్మో ఇది నా వల్ల కాదు అనుకున్నది నీ వల్ల అయిపోయిందండి. ఆమేన్. హల్లెలూయా. నేను అంటాను, మన వల్ల కాదండి, మనతో ఉన్న దేవుని వల్లే సాధ్యము. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తమును. అంటే సమస్తం అంటే ఏంటండి? అన్ని మొత్తం ఇది అది అని ఏమి లేదండి. మనం అంటాం మనం కొన్ని చేయగలవు, కొన్ని చేయలేవు చెప్తాం కదండి. కొన్ని చేయగలవు, కొన్ని చేయలేవండి. ఇది నువ్వు చేయగలవు అంటే అబ్బాయి నాకు ఇది రాదండి అంటాం. ఎందుకని? మనకు అంతే వచ్చు, మరి దేవుడికి అన్నీ వచ్చు. హల్లెలూయా. అన్నీ వచ్చు అంటే సృష్టిని యావత్తును సృష్టించాడు. సృష్టిలో నిన్ను నన్ను సృష్టించాడు, సమస్త జీవరాశులను సృష్టించాడు. కాబట్టి అన్ని ఆయనకే తెలుసు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మనకి ఒక వస్తువు తయారు చేసేవనుకోండి, ఆ వస్తువు మీద అవగాహన ఎవరికి ఉంటుంది? చెప్పాలి. ఒక కారు మీద ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడంటండి. ఆ కారు మీద ప్రయాణం చేసే వ్యక్తి ఒక బాగా దట్టమైన అడుగు మధ్యకి వచ్చాక కారు ఆగిపోయింది. ఆ కారు ఆగిపోయిన తర్వాత ఆయన చాలా ప్రయాసపడుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, ఏదేదో ఎక్కుతున్నాడు, ఏదేదో బిగిస్తున్నాడు. కారు సెల్ఫ్ అవ్వట్లేదు.
అయితే ఏం చేయలేక అర్థం కాక ఇప్పుడు ఈ రాత్రి ఎక్కడ ఉండాలి అని ఆలోచించి అలా నిలవబడి చూస్తూ ఉండగా అదే రోడ్లో కారు మీద ఒక ఆయన వస్తూ ఆ కారుని ఆ వ్యక్తిని ఆ విశారతను చూసి ఆగి ఆయన ఏమైంది అని అడిగాడు. అడిగి నేను అన్నారు కారు చెడిపోయింది అని అన్నాడు. ఓకే, నన్ను చూడమంటావా అంటే అబ్బే వద్దండి, మీకేం తెలుస్తుంది, నాకేం తెలియలేదు, నాకు ఏదో కొద్దిపెట్టు అలవాటు ఉంది కానీ నేనే ఏం చేయలేకపోయినా అన్నాడు. లేదు, నాకు కూడా కొద్ది అనుభవం ఉంది, ఒకసారి చూస్తాను అని సూటు వేసుకున్నాడు, సూటు బూటు మీద ఉన్నాడు. ఆయన దిగి వెళ్ళి ఆ కారు సెల్ఫ్ చేశాడు. ప్రాబ్లం ఏంటో కనిపెట్టి వెంటనే దాన్ని రిపేర్ చేశాడు. చేసి నాన్న ఇల్లు ఒకసారి సెల్ఫ్ చేయన్నాడు అంట. ఏమి లోపలికి వచ్చి కారు సెల్ఫ్ చేయగానే స్టార్ట్ అయింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇదేంటంటే నేను చాలా 2-3 గంటల పైనుండి నేను చాలా ప్రయాసపడిపోతున్నాను అంటే ఈ కారుని తయారు చేయని నేనేనయ్యా అని చెప్పాడంట. హల్లెలూయా. ఆ కారును తయారు చేసిన కంపెనీ ఓనర్ అంటే ఆయన వస్తే ఆయన సెల్ఫ్ చేస్తే ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకున్నాడు. ఈ రోజు నిన్ను నన్ను తయారు చేసిన దేవుడికి నిన్ను నన్ను చూస్తే అర్థమవుతుంది మన స్థితిగతుల్లో. హల్లెలూయా. మన ప్రాబ్లమ్స్ ఎక్కడుందో, ఏ సమస్యలో ఉన్నామో, ఏ కష్టంలో ఉన్నామో, ఏ వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నామో, ఇవన్నీ కూడా దేవుడు ఒక్కసారి నీ వైపు చూస్తే అర్థమైపోతుంది ఆయనకి. మనమేమనుకుంటామంటే ఏంటి సమస్య ఎవరి వల్ల కాదండి, నా సమస్య మీరు ఏం తీర్చలేరు, ఎందుకంటారు చెప్పుకోవడం నవ్వుల పని వదిలేండి పాస్టర్ గారు, ఇది తీరే సమస్య కాదండి, ఇది తీరదు, నా సమస్య ఇంతే అని ఒక్కొక్కసారి మనం అంటూ ఉంటాం. అయితే ఇక్కడ వాక్యం ఉంది, సమస్తము ఆయనకి సాధ్యం అని ఉంది. స్తోత్రం చెప్పాలి. ఎవరికి సాధ్యం అండి? అలా కాదు, యేసుక్రీస్తు ప్రభుకి సాధ్యం అని చెప్పండి. హల్లెలూయా. ఎవరికి సాధ్యం అండి? యేసుక్రీస్తు ప్రభుకి సాధ్యము. ఎందుకంటే ఆయన చేతుల మీదుగా నేను తయారు చేయబడ్డాము. ఆమేన్. ఈ సృష్టి ఆయన చేతుల మీద తయారు చేయబడింది. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సృష్టి తయారు చేయబడిన వ్యక్తి లేకపోతే మనము తయారు చేయబడిన వ్యక్తికి మన కోసం తెలియదు అంటారా? కానీ మనం ఏమనుకుంటామంటే అంటే దేవుడు దిగి వచ్చిన ఈ ప్రాబ్లం వచ్చి నన్ను బయటికి తీయలేరని అంటారంటే ఒక్కొక్కరు. నాకు ఆశ్చర్యం అనిపించేస్తుంది. దేవుడు దిగి వచ్చినా వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురాలంట. అదేంటండి, ఆయనకి సమస్తము సాధ్యమని బైబిల్ అంటుంది కదా. నీవు ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నా ఆయన విడిపించగలడు. అది ఎలాంటి సమస్య అయినా సరే ఆ సమస్య నుంచి విడిపించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆమేన్. హల్లెలూయా. నిజం. మనం ఏమనుకుంటాం అంటే ఇది మనుషులు ఇంతమంది వచ్చారు కానీ ఎవరి వల్ల సాధ్యమో కాలేదండి, కాబట్టి ఇంకా దేవుడి వల్ల కూడా కాదండి. ఆ మాట వినేటప్పుడు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, అయ్యో ప్రభా సమస్తము సాధ్యమైన వాక్యం అంటే మనం ఏమనుకుంటున్నాం మూర్ఖపు ఆలోచనతో ఇది దేవుడి వల్ల కూడా కాదండి. దేవుడి వల్ల కానిది కూడా ఉందా? ఒకసారి మరి అమ్మగారు అన్నారు, అమ్మా ఏడు సైట్ కోసం అడిగితే ఈ సమస్య చాలా నుంచి ఉందండి, దేవుడు ఏం చేయగలడు, ఈ సమస్య తీర్చడు అన్నది. అప్పుడు ఒకసారి అమ్మా మీకు గుర్తుందో లేదో నాకు బాగా గుర్తుంటానండి. ఎందుకంటే మంచి ఎప్పుడు వదిలేస్తానండి, నేను మంచిని ఎప్పుడు వదిలేస్తాను. మంచిగా దేవుడు గొప్పవాడండి, మీరు గొప్పవాడండి అన్న విషయాలు ఎప్పుడు వదిలేస్తాను. దేవుడు ఇది చేయలేడండి, అది చేయలేడండి, ఏదేదో అంట చూసా వాటిని నేను మైండ్లో పెట్టుకుంటాను. ఒకతేనో వాళ్ళకి ఆ మాటను వారికి తప్పక మనం తెలియచేయాలి, చెప్పాలి. చెప్పకపోతే వారికి ఎప్పటికీ తెలియదు. సృష్టిని సృష్టించిన సృష్టికర్తకి సాధ్యము కానిది ఏముంది? ఆయనకి సాధ్యము కానిది ఏదీ లేదు. అది ఏ సమస్య అయినా, నీ ఇంటి సమస్య అయినా, పని సమస్య అయినా, లోకంలో ఉన్న సమస్యలైనా, ఏ సమస్య అయినా కానీ ఆయనకు అసాధ్యమైనది కాదు ఆ సమస్య. స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఆయనకి సాధ్యమైనదే నీ సమస్య ఏదైనా సరే, అది ఎలాంటిదైనా ఆయన చేయగలడు. ఎందుకంటే సమస్యను సృష్టించగలిగిన వాడు ఆయన, సమస్యను తప్పించగలవాడు. స్తోత్రం చెప్పండి మరి. హల్లెలూయా. చెప్పండి. సమస్యను సృష్టించగలవాడు ఆయనే, సమస్య నుంచి తప్పించగలవాడు. ఏడు సార్ సమస్యను సృష్టించేటి, మరి యోబుకి సమస్యను సృష్టించాడు దేవుడు. ఎవరు సృష్టించారండి? దేవుడే సృష్టించాడు యోబుకి సమస్యను. మరి ఆ సమస్య నుంచి మరలా ఎవరు తప్పించారు యోబుని అంటే దేవుడే తప్పించాడు. సమస్య సృష్టించిన వాడికి సమస్యలు తీయటం తెలియదు అంటారా? చెప్పాలండి. ఇప్పుడు ఒక పాయిజన్ ఉందిరా,
ఆ పాయిజన్ ఇస్తారు. దానికి ఇరుగుడు ఉందో లేదో ముందు కనిపెట్టగానే పాయిజన్ ఇస్తారు, లేకపోతే ఇది చెప్తాడు ఎక్కడ. మనుషులు కాబట్టి ఆ ఇరుగుడు ఇంకా కనిపెట్టక చాలా మందిని పాయిజన్ ఇచ్చి చంపేశారు ఇప్పుడు. కానీ దేవుడు అలా కాదు, ఇరుగుడు ఆయన దగ్గర ఉంది, పాయిజన్ ఆయన దగ్గర ఉంది. పాయిజన్ ఇవ్వగలవాడు ఆయనే, దానికి ఇరుగుడు ఇవ్వగలడు ఆయనే. గాయము చేయవాడును నేనే, గాయం కట్టివాడు నేనే అన్నాడు. అంతే. ఇదేంటే బాబు గాయం మీరే చేయడం, మరి మీరే కట్టడం ఎందుకంటే మనకు బుద్ధి రావాలి కాబట్టి గాయం చేయబడాలి. గాయము చేయబడితే మనకేమొస్తుంది? కాబట్టి మళ్ళా తిరిగి ఆ గాయము చప్పట్లు కొట్టి సూత్రం అని చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. గాయములు ఎందుకంటే చేయడం మీరే అంటే ఇప్పుడు ఏమన్నా నేను, మనకి బుద్ధి రావుటకు గాయము చేశాడు, బుద్ధి వచ్చిన తర్వాత గాయము రాయనే. ఆమేన్ హల్లెలూయా. అది దేవుడి గొప్పతనం అండి. కానీ ఈ సమస్య సృష్టించిన వాడు ఆయనే, సమస్య నుంచి విడిపించేవాడు. అంటే సమస్య ఎందుకు సృష్టించాలంటే మనకు బుద్ధి రావటానికి. నేను అంటాను, ఇది బుద్ధి కాదు, యోబుకి ఇచ్చింది విశ్వాసమును గుర్తించడానికి. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు యోబుకి సమస్య ఎందుకు ఇచ్చాడంటే, యోబులో ఉన్న విశ్వాసమును దేవుడు గుర్తించడానికి యోబుని తీసుకెళ్లి సమస్యలో పెట్టాడు దేవుడు. నేను అంటాను, యోబు సమస్యలోకి వెళ్ళలేదండి, యోబుని సమస్యలోకి తీసుకెళ్లిన వాడు ప్రభువారే. ఆ సమస్యలలో యోబుకున్న విశ్వాసము దేవుడు గుర్తించాడు. గుర్తించిన తర్వాత యోబుని మరలా తీసుకొచ్చాడు. నువ్వు ఇందులో నొక్కావు, గెలిచావు కాబట్టి రెండింతల ఆశీర్వాదానికి ఇస్తున్నా బిడ్డ, తీసుకోవాలంటే చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి రెండింతల ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను, తీసుకోవాలి అంతే. ఎప్పుడు? విశ్వాసమును గుర్తించిన తర్వాత. స్తోత్రం చెప్పండి. విశ్వాసమును దేవుడు గుర్తించిన తర్వాత ఏం చేశాడంటే మళ్ళీ యోబును ఆశీర్వదించాడు. అంటే తిరిగి గాయాన్ని మరలా, అందుకు దేవుడు గాయం చేస్తాడండి అంతే. అంతేగాని దేవుడికి మన మీద కోపం వచ్చి గాయం చేయడండి. మనకి ఏదైనా అనుకోకుండా ఎక్కడో ప్రయాణం చేసి వెళ్తూ ఏ దావలోనో ఏ యాక్సిడెంట్ కింద పడిపోయి దెబ్బలు తగిలినా కూడా ఏమంటాం? దేవుడు ఎంత పని చేస్తాడు అనుకోలేదు. నెల రోజులు బెడ్ రెస్ట్ అన్నారు. దేవుడు ఏం చేశాడు చూడండి, నెల రోజులు. అంటే ముందు మన అవిధేయత ఏమైందో ముందు, దీనికి ముందు ఆ అవిధేయతను తీయటానికి నెల రోజులు పక్కన కూర్చొని పెడతానే కానీ మనకేం రాలేదయ్యా. వచ్చినారు, ప్రభు నన్ను క్షమించి అన్నాడు. తీసుకొచ్చి మరలా ఆ నెల రోజుల్లో కోల్పోయి తిరిగి మళ్ళీ 2 నెలల్లో సమకూర్చాడండి దేవుడు. స్తోత్రం చెప్పాలంటే హల్లెలూయా. దేవుడు మరలా ఏం చేశాడంటే వాటిని సమకూర్చాడు. సమకూర్చువాడు ఆయనే. సమస్తమును ఆయనకే సాధ్యమే ఉన్నది. హల్లెలూయా. సమస్తమును ఆయనకే సాధ్యము, మనుషులకు కాదు. ఎవరికి కాదండి? మనుషులకు సాధ్యము కాదు, నా ప్రభువుకి సాధ్యమేనండి. నువ్వేది దేవుడు చేయలేకపోతున్నాడు అనుకున్నావో వాటన్నిటిని చేయగలిగిన దేవుడు నా దగ్గర ఉన్నాడు. ఆమె మీరు చెప్పుకోగలగాలి, దేవుడు వీటన్నిటి నుంచి తప్పించు మార్గదర్శి నా యేసయ్య అని చెప్పుకోండి. ఆమేన్ హల్లెలూయా. వీటన్నిటి నుంచి విడిపించగలడు, లాలించగలడు, ఆడించగలడు, నవ్వించగలడు, సంతోషపరచగలడు. ఇవన్నీ యేసయ్య దగ్గరే గుప్తమై ఉన్నవి. హల్లెలూయా. ఇవన్నీ యేసయ్య దగ్గర ఉన్నాయండి. ఒక వ్యక్తి ప్రభు కొరకు నిలవబడి నల్లగొట్టుకుని బ్రతికితే అవన్నీ ఒక వ్యక్తి అనుభవిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అవన్నీ దేవుడు అనుభవించి, ఒక మనిషి అనుభవించినట్లుగా నా దేవుడు చేయగలడు. ఈరోజు నేను అలా ఉండగలిగితే, దేవుడి కొరకు నిన్ను నీవు నలగొట్టగలిగితే, నీ ఊపిరి నా ఊపిరి ఎంతో కాదంటండి, ఒట్టి ఆవిరి వంటిదే. ఎండగాస్తే అది మాడిపోక తప్పదు. దేవుడు పిలిస్తే నేను వెళ్ళిపోక తప్పదు. కానీ ఈ కొద్ది సమయంలోనే ఎంతో ప్రయాసం మనిషికి. అంటే ఈ కొద్ది సమయంలోనే మనిషికి ఎంతో ప్రయాస. ఆ ప్రయాసలో భాగముగానే ధనాన్ని సమకూర్చుకుని ప్రాణమా తిను తాగు సంతోషించి అంటున్నాడు వీడు. ఒక మనిషికి ఉన్న సమయము అతి తక్కువ. ఆ తక్కువ సమయంలోనే దేవుని కొరకు కొంతైనా చేయండి, దేవుని కొరకు కొంతైనా ఖర్చు పెట్టండి, దేవుని కొరకు నీవు కొంతైనా నలగొట్టబడాలి. అలా చేయగలిగితే మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. వెళ్ళిపోయేటప్పుడు మాత్రం దేవుడు వెల్కమ్ పరలోకం అంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. వెల్కమ్ టు పరలోకం అని పిలిచే వరకు నీకు ఆ పిలుపు వచ్చేటట్లుగా మనం ఈ భూమి మీద ఉండగానే బ్రతకాలి. అంటే ఈ కొద్ది సమయంలోనే మనం దేని కొరకు దెబ్బలాడుకుంటాం? ఆస్తుల కొరకు,
కిందట ఒక తిమ్మాపురం నుంచి ఒక మామగారు వచ్చారు కదా, మీరు తెలుసు కదా. ఆవిడ ఏమంటుంది, నాకు 2 ఎకరాల భూమి, నాకు ఇల్లు ఇస్తేనే కానీ నాకు కుదరదండి, నాకు కొడుకు అలాగే ప్రార్థన చేయండి అంటుంది. ఆవిడ బతికితే గట్టిగా 2-3 సంవత్సరాలు బతుకుదండి. ఆవిడ దగ్గర 60-70-80 సంవత్సరాలు వచ్చేసినాయి ఆవిడకి. ఆ ముసలమ్మ ఆవిడ వచ్చి ఏమంటుందంటే 2 ఎకరాల పొలం కావాలంట, ఒక ఇల్లు కావాలంట ఆవిడకి. నాకు ఇచ్చేయాలండి. ఏం చేసుకుంటారు? పొలం ఇచ్చేస్తే దున్నదేంటి? ఎందుకండి హ్యాపీగా కూర్చుని కొడుకుల దగ్గర హ్యాపీగా బ్రతికేక ఎందుకు వచ్చింది ఈ ప్రయాస? 2 ఎకరాల పొలం ఇస్తే నువ్వేం చేయగలవు? ఒక ఇంటిని ఇస్తే నువ్వేం చేయగలవు? ఆ ఇల్లు తొడవటానికి నీ ఓపిక సరిపోవట్లేదు. ఈ దినం ఏం చేసేసుకుంటావు ఆ ఎకరాల పొలము ఇల్లుని? అయ్యో, మన బ్రతుకు చాలా తక్కువ. ఈ లోకంలో మన జీవితం చాలా తక్కువ. మనము బ్రతుకు ఎంతో సమయం లేదని దేవుడే వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. అతి తక్కువ సమయంలోనే దేవుడు కొరకు ఎక్కువ ప్రయాసపడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతి తక్కువ ఈ సమయంలోనే అతి ఎక్కువ ప్రయాస దేవుడు కొరకు పడాలి మనం. హల్లెలూయా. అలా ప్రయాసపడగలిగితే దేవుడు సమృద్ధి ఇస్తాడు. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే ఇస్తానని ఆయన లేఖనమే సెలవిస్తా ఉంది. ఇస్తాడు, ఇచ్చేవాడే. నిన్ను పేదరికం బతికి కొద్ది రోజులు పేదరికలు ఎందుకు ఉంటాడండి? ఎన్ని రోజులు బ్రతుకుతో మనకే తెలియదు. ఆ బ్రతుకులో దేవుడు కొరకు ఎక్కువ ప్రయాసపడినప్పుడు చూసారా, దేవుడు సమృద్ధిగా నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆమె చెప్పండి. సొంత ఇల్లు ఇస్తాడు, గర్భఫలం ఇస్తాడు, గుడ్డలు ఇస్తాడు, గోళ్ళు ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, అంతస్తులు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. అన్నదమ్ములు తీసుకొస్తాడు, అక్కజీలు తీసుకొస్తాడు, అన్నం తీసుకొస్తాడు, ఏది నిలబెడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే లోకం కొరకు ఎక్కువ మనం ప్రయాసపడేవారు కాదు, కానీ దేవుడు కొరకు, దేవుడి పని కొరకు ఎక్కువ ప్రయాసపడేవారు కాబట్టి దేవుడు సమస్తాన్ని నువ్వు ఆలోచించకపోయినా నీ కొరకు ఆలోచించాడు. స్తోత్రం చెప్పాలి. ఆయన నీ కొరకు ఆలోచించేవాడే దేవుడు. ఒక్కసారి మనం చెప్పగలమా, దేవుడు నా కోసం ఆలోచించట్లేదండి అని చెప్పగలమా? అమ్మా, ఎందుకని అంటే దేవుడు ప్రతిదినం ఎవరి కోసం ఆలోచిస్తున్నాడండి? ఆమేన్. అది లెక్క. స్తోత్రం చెప్పి చెప్పండి పడ్డారు ఇప్పుడు. మా కోసం నా కోసము అంటే నా కోసము దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. నా కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు. నా కొరకు ఏదైనా సరే ఈ భూమి మీద నాకు లోబడేటట్టుగా దేవుడు చేస్తున్నాడు. ఎప్పుడు లోబడేటట్టు చేశాడండి? నేను అనుకుని రావట్లేదు, నాకు అప్పు తీరతలేదు, ఈ బాధ తీరతలేదు, ఈ వ్యాధి తీరతలేదు, ఈ కట్ట తీరతలేదు అంటే, అమ్మో నీకు విధేయత లేదు. ఒకవేళ లోబడి పెట్ట దేవుడికి స్తోత్రం. ఆదాము దేవుడికి లోబడినని చెప్పు. జీవరాశులన్నీ ఆదాముకు లోబడే బ్రతకని. అవునా కదండి? ఆదాము పేరు పెట్టబడిన ప్రతి వస్తువుని ఈరోజు మనం పేరు పెట్టి పిలుస్తున్నాం. సింహములను, పులని, ఏనుగులని, ఎలుగుబంటిని, ఇవన్నీ కూడా ఆదాము పేరు పెట్టబడినవే. మరి ఆదాము పేరు పెట్టాలంటే అవి ఆదాము దగ్గరికి రావాలి కదండి. అవి ఆదాము దగ్గరికి వస్తేనే కదా ఆదాము వాటికి పేరు పెట్టాడు. ఈరోజు మనం సింహం ఎదుర్కొంటే నిలబడితే ఏమవుతాం? ఎందుకు చచ్చిపోతామండి? ఆ రోజు ఆదాము పేరు పెట్టాడు కదా సింహానికి పిలిచి. మరి ఆ రోజు ఆదాముకి సింహమే లోబడిపోయింది. ఈ రోజు మనకి కుక్క కూడా లోబడతలేదండి. పళ్ళు మీద వెళ్తాడు, తవరెత్తని వెనకాల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి కుక్కల మాట ఎందుకంటే మనుషులే లోబడతలేదు మనకి. మరి ఆ రోజు ఆదాముకి సింహము లోబడ్డే, ఏనుగు లోబడ్డే, ప్రతి జీవరాశి ఆదాము దగ్గర లోబడే బ్రతికి. ఎందుకంటే ఆదాము దేవుడితో జీవించాడు కాబట్టి. స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఆదాము దేవుడితో జీవించాడు కాబట్టి, ఆదాము పవిత్రంగా బ్రతికాడు కాబట్టి, ఆదాము దేవుడి కొరకు జీవించాడు కాబట్టి, ఆదాము సృష్టిలో అంతటిని తానే యజమానుడిగా నిలబడ్డాడు కాబట్టి ఆదామును దేవుడు వాడుకున్నాడు. చేపలు కూడా వేసే నామం పడుతున్నాం సార్. హల్లెలూయా. మరి ఈ రోజు మనకు మన కుటుంబాన్ని మనం పరిపాలన చేసుకోవాలి. నిజమండి, మన కుటుంబంలోనే మన బిడ్డలే, మన వాళ్ళే, నానుకున్న వాళ్ళే మన మాట ఈరోజు వినట్లేదు. ఆ రోజు అందరూ అన్నీ విన్నాయి ఆదాము మాట. ఈ రోజు మన కుటుంబంలో ఉన్న మన బిడ్డలు కూడా మన మాట వినలేని పరిస్థితి రావడం కారణం ఏంటంటే మనిషి పాపము చేసిన వాళ్ళండి. ఇదంతా ఈ ముప్పంతా రావడానికి కారణం ఏంటంటే అసలు మనిషే పాపం అయిపోయాడు కాబట్టి. ఆదాము పాపములో పడిన తర్వాతనండి వాటి మీద ఆదాముకి అధికారం పోయింది. అప్పుడు ఏదోను తోటలో నుంచి ఆదాము దేవుడు బయటికి వెళ్ళిపోదాము అని పంపిస్తాడు. ఈరోజు మనము మన కుటుంబం మనకు లోబడట్లేదు, ఇతరులు మనకు లోబడరు, ఎవరు మన మాట వినట్లేదు. ఒకసారి ఏడుస్తాం, ఏంటి ప్రభు నా బిడ్డలే నా మాట వినట్లేదు.
ఏంటి ప్రభా నాకు మాత్రం, ఏంటి ప్రభా అత్తమామలు ఎలా ఉన్నారు, ఏంటి ప్రభా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఏంటి ప్రభా అన్నకు ఒక రోజు మనకి ఏడుపు వచ్చేస్తాం. కానీ దేవుడిని ఎదుట నిలిచి అవన్నీ చూస్తున్నాడు. నీకు సమాధానం ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా. ఏ సమస్యలో నువ్వు ఈరోజు ఉన్నావో ఆ సమస్య నుంచి మనుషులు విడిపించరు కానీ నా యేసయ్య విడిపిస్తాడు. మనుషులు విడిపించలేరు, మనుషులకి అది సాధ్యమే కాదు. కానీ మనకు నా దేవుడికి అది సాధ్యము. కాబట్టి ఆయనలో నువ్వు వర్ధిల్లుతావు. ఆయనకి లోబడి ఆయనకు నిన్ను నీవు సమర్పించుకొని ఆయన ఎదుట నీవు విధేయురాలుగా నువ్వు బ్రతికితే దేవుడు ప్రతి దినము ఆలోచించేది నీకోసమే. ప్రతిరోజు తల్లి తండ్రి బిడ్డల కొరకు ఆలోచించిన దానికంటే రెట్టింపు యేసయ్య మన కొరకు. ఎందుకని తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోయిన దేవుడు విడిచి వెళ్ళిపోలేదంటే ఎంత ప్రేమ చూడండి యేసయ్య ప్రేమ. తల్లి నన్ను మరచిన, తండ్రి నన్ను విడచిన, నా వారే నన్ను మరచిన, నాతో ఎవ్వరు లేకున్నా నీవెన్నడు నన్ను వీడలేదయ్యా, నా తోడు నీడై ఉన్న యేసయ్యా, నీవెన్నడు నన్ను వీడలేదయ్యా, నా తోడు నీడై ఉన్న యేసయ్యా. ఓ యేసయ్యా నా యేసయ్యా, ఓ యేసయ్యా నా యేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నీ వంటి వారు లేరు యేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నీ వంటి వారు లేరు యేసయ్యా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. తల్లి నన్ను వదిలేసిన, తండ్రి నన్ను విడిచిపెట్టేసిన, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోలేదు, నీవు నన్ను విడిచి వెళ్ళిపోలేదు అంటున్నాడు భక్తుడు. చూసారండి, అంటే తల్లి విడిచిపెట్టేద్దంటే బైబిల్లో రాయబడినట్లుగా నీ తల్లి నిన్ను విడిచిపెట్టచ్చు, ఒకవేళ నీ తండ్రి నిన్ను విడిచిపెట్టచ్చు, నీ కడుపును పుట్టిన బిడ్డలని నిన్ను విడిచిపెట్టచ్చు, నీ ఆస్తుపాస్తులు ఉన్నాయని నువ్వు అనుకున్నా అవి కూడా ఒక దినము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నీ రక్త సంబంధులు ఉన్నారనుకున్నా వారు కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నీ స్నేహితులు ఉన్నారు కదా పర్వాలేదు అనుకున్నా వారు కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఏదో ఉందని నువ్వు అనుకున్నా, ఏదైతే ఉందో నువ్వు ఆశపడ్డావో అవి ఒక దినము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను విడిచిపోవడం. ఆమె చెప్పి చప్పట్లు కొట్టాలప్పుడు. హల్లెలూయా. ఇవన్నీ విడిచిపెట్టినా మరి దేవుడు ఎందుకు విడిచిపెట్టలేదండి? ఆలోచన చేయాలి ఈ మాట మనం. మరి అందరూ విడిచేశారు కదా, దేవుడు ఎందుకు విడిచలేదంటే దేవుడు చేతుల మీద నువ్వు తయారు చేయబడిన వ్యక్తువు కాబట్టి. స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఎవరు అంటే మనము ఆయన చేతుల మీద తయారు చేయబడిన వ్యక్తులు కాబట్టి ఆయన పాడైపోతుంటే ఆ బొమ్మ వైపు చూస్తూ ఆయన ఊరుకోడు. ఆ బొమ్మ మీద ఆయనకి అధికారం ఉందని చదివిస్తా ఉంది. ఇర్మియా రాసిన పత్రిక ఒకసారి తీసి ఈ వాక్యానికి నేను ముగిస్తాను. ఇంకా ఉంది కానీ చెప్పాలని ఆశ ఉంది, సమయం అయిపోతా ఉంది. ఒకసారి ఇర్మియా తీయండి, 18వ అధ్యాయం ఒకసారి చదవండి. పేజీ నెంబరు 642, పేజీ నెంబరు 642. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఇలాగు చెప్పును, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేయుదును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయించి ఉండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాడి చేతులు విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తన యుక్తమైన దానితో మరి ఒక కుండను చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యి, ఇలా కూర్చోండి, అక్కడ ఆగండి. ఇప్పుడు ఈ కుమ్మరి వాడు ఏం చేస్తున్నాడు అంటే ఒక జిగట మనం తీసుకుని మట్టి ముద్ద తీసుకుని ఆ సారు మీద పెట్టి తిప్పి ఒక కుండను తయారు చేశాడండి.
తయారు చేయబడిన కొండ అంతా తయారైపోయిన తర్వాత ఆ కొండ ఏమైందంటే ఇడిపోయింది. ఇడిపోతే ఆ కుమ్మరి వారు ఏం చేశాడంటే మరలా ఆ ముద్దను తీసి పక్కన పాడేయకుండా మరలా దాన్నే తీసుకుని మరలా ముద్ద చేసి మళ్ళీ సారి మీద పెట్టి మళ్ళీ తిప్పి మరొక కొండను తనకు నచ్చినట్లుగా చేశాడు. స్తోత్రం చెప్పాలి. ఏమండి, ఇప్పుడు పాడలేదు కాకుండా, ఎందుకంటే ఆ మట్టి మీద ఆ కుమ్మరి వారికి అధికారం ఉంది. ఏముంది? ఆ మట్టి మీద కుమ్మరి వారికి అధికారం ఉంది. అది పగిలిపోయినా అంటే నేను అంటాను ఒక్కసారి పగిలిపోతేనే చేశాడండి అంటే అక్కడ అది 100 సార్లు పగిలినా సరే ఆడు మళ్ళీ తయారు చేయడానికి దాని ప్రయత్నము చేస్తాడు, పక్కన పాడేయడు. ఒకవేళ మనిషి కాబట్టి పాడేస్తాడేమో, కానీ దేవుడైతే ఏం చేస్తాడో ఇప్పుడు చదవాలండి. ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. చిగటమన్ను కుమ్మరి చేతిలో ఉండినట్లుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు. గడిగా చేపలు కొట్టారండి. ఎక్కడ ఉన్నాము? ఎవరి చేతిలో ఉన్నాము? దేవుని చేతిలో ఉన్నాము. ఇశ్రాయేలులారా ఆ కుమ్మరి వాడి చేతిలో చిగట పట్టి ఉండినట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని చేయగలను. అదే రీతిగా మీరు నా చేతిలో జీవితమన్నే ఉన్నారు కాబట్టి మరలా నేను మిమ్మల్ని తయారు చేయగలను. ఎప్పుడో తెలుసా? చెడుతనమును విడిచిపెట్టిన తర్వాత నేనేం చేస్తాను అంటే కొండ పగిలిపోవడానికి కారణం ఏంటంటే మనిషిలోనికి అవిధేయత రావటమే. అవిధేయత వల్ల కొండ పగిలింది కాబట్టి దేవుడు అంటున్నాడు మరలా నేనేం చేస్తాను. ఎందుకంటే నీ మీద ఇప్పుడు ఎవరికి అధికారం ఉంది చెప్పండి? స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నీ మీద ఎవరికి అధికారం ఉందంటే యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారం ఉందండి. కాబట్టి నిన్ను ఏమైనా చేయగలడు. నిన్ను కొట్టగలడు, ముద్దు పెట్టుకోగలడు, లాలించగలడు, గద్దించగలడు, ఏదైనా చేయగలడు. ఎందుకు చేయగలడు? ఎందుకు ఎన్ని అవసరం అంటే తాను చేతులు తయారు చేయబడిన కొండ అనగా తాను చేత సృష్టించబడిన వ్యక్తి అనగా తాను గర్భమున పుట్టిన ఒక బిడ్డతో సమానమని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందును బట్టి సామెతలో మాట ఉంటుంది, తాను ఇష్టపడిన కుమారుని మాత్రం ఏం చేస్తాడంటే తండ్రి గద్దిస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు గద్దిస్తున్నాడు. దారి తప్పితే చూడలేక, అవిధేయతగా ఉంటే చూడలేక, త్రావు తప్పి నడిస్తే చూడలేక, పాపములో పడితే చూడలేక దేవుడు మనల్ని వాక్యము ద్వారా గద్దించి మరలా తిరిగి తన చేతిలో తీసుకుంటామని స్తోత్రం చెప్పాలి. అందుకే మనం ఏం చేయబడ్డా తన అర చేతిలో నిన్ను చెక్కేసుకున్నాడంట. దేవుడికి స్తోత్రం. ఏంటంటే తన అర చేతిలో ఎవరిని చెక్కేసుకున్నాడు? తన అర చేతిలో చెక్కబడిన రూపము నువ్వు అంటే ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు అంటే అంటాను తన చేతిలోనే ఉన్నాం మనం. కాబట్టి ఇంకా ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు, ఇన్ని వ్యాధులు, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు వస్తున్నా ఇంకా మనం ఇలా నిలబడి ఉన్నామండి. స్తోత్రం. 2020లో వచ్చిన కరోనా వల్ల కొన్ని కోట్ల ప్రజలు చచ్చిపోయారు. ఉన్నవాడు చచ్చిపోయాడు, లేనివాడు చచ్చిపోయాడు, ప్రతి ఒక్కరు ఎంతో మంది చచ్చిపోయారు. కానీ ఇంకా నీవు నేను బ్రతికి ఉన్నామంటే ఆయన చేతిలో చెక్కబడ్డా కాబట్టి స్తోత్రం చెప్పండి. ఎంతో మంది చచ్చిపోతే ఇంకా మనం మాత్రం సజీవుడిగా ఉన్నామంటే నేనంటది ఎందుకు ఆ రోజు నేను చచ్చిపోయింటే బాగుంటుంది అనిపిస్తుంది ఒకసారి. కాదు, ఇంకా దేవుడికి నీతో పనుంది బిడ్డ. దేవుడికి స్తోత్రం. దేవుడికి ఇంకా నీతో పనుంది కాబట్టి అలాంటి సమస్య వచ్చినా ఆ సమస్యను పక్కనింటి తీసుకొచ్చి నిన్ను నిలవబెట్టాడు. దేవుడు ఇప్పుడు ఏమంటాడంటే నిన్ను వాడతానంతే. ఆ దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి వాడబడటానికి మనం సిద్ధపడ్డ అవ్వాలంతే. వాడుకోవడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. వాడబడటానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి కదండి. వాడుకోవాలనుకుంటున్నాం, ఫ్రిడ్జ్ ఉంది, దాన్ని నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను, అది పోయిందని ఎలా వాడబడద్ది? ఏదైనా ఒక వస్తువు అయినా అంతే కదండి. అది వాడుకోవాలని మనకుంది కానీ అది ఏమైంది? పాడైపోయింది కాబట్టి అది వాడబడట్లేదు. అదే పని చేసే వస్తువుగా ఉంటే దాన్ని ఖచ్చితంగా మనం వాడగలం. నీవు నిన్ను కూడా అంతేనండి. మనం కూడా దేవుడి కొరకు పని చేసే వ్యక్తులుగా ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటూనే ఉంటాడు. దేవునికి ఇష్టం. ఆ దేవుడు ఎప్పుడు వదిలేడు, విడిచిపెట్టాడు. దేవుడు ఎప్పుడు ఒక మనిషిని వాడుకుంటాడు. ఎందుకంటే తన బిడ్డలను వదిలేసేవాడు కాదు.
తన బిడ్డలను ప్రేమించి వాడుకుంటూ తన చేత చేయాల్సిన ప్రతి పనిని చేయించుకుంటూ తనని ముద్దు పెట్టుకుని సంకనేసుకుని కాపాడుకుంటూ నవ్వుతూ లాలిస్తూ ఆడిస్తూ పాడిస్తున్నాడు ఈరోజు మనం. ఇవన్నీ నా జీవితంలో ఒకవేళ లేవని నువ్వు అనుకుంటున్నాము. అవి లేకపోవడానికి కారణం ఏంటంటే అవిధేయత. నీకున్న అవిధేయతను బట్టి సంఖ దిగిపోయావు అంతే. నేను ఎక్కడో సంఖ అంటున్నావు అంతే. నీలో ఏ అవిధేయత, ఏ తప్పు, ఏ పొరపాటు లేకపోతే సంఖ్యకి కూర్చుంటా హ్యాపీగా దేవుడు మోసుకుని వెళ్ళిపోతా ఉన్నాను. నేను సూత్రం చెప్పండి. ఆయన సంఖ్యను కూర్చుంటే అది ఆనందమే వేరు. ఆయన భుజాల్లో ఎక్కేస్తే అది ఆనందమే వేరు. ఆయన చేతులు పట్టుకుని మనం ఆడుకుంటే ఆనందమే వేరు. ఇవన్నీ దేవుడి సన్నిధిలో, దేవుడి సంఘంలో, సేవకుల దగ్గర, పరిశుద్ధుల సహవాసంలో ఉన్నాయి. ఇవన్నిటితో మనం కూడా కలిసికట్టి ఉండగలిగినప్పుడు, ఈ సహవాసంలో మనం కూడా ముందుకు వెళుతున్నప్పుడు ఈ ఆనందాలన్నీ దేవుడు మనకి ఇస్తాడు. ఈ ఆనందం చాలా మందికి లేక ఈరోజు ఎంతోమంది కోల్పోయి ఏడుస్తున్నారు. కానీ దేవుడు ఆ భాగ్యం మనకిచ్చినందుకు మనం వద్దాడు అని చెప్పి మరి మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. కొద్ది మాట నా యేసయ్య దీవించును గాక.